తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. ఒక ఊరిలో పేద దంపతులు ఉండేవారు. వారికి ఒక కుమారుడు. అతనికి పెళ్లి ఈడు వచ్చింది. కానీ ఆస్తి లేని వాడికి పిల్లని ఎవరిస్తారు? ఎన్నాళ్లకు వాడికి సంబంధాలు రాకపోవడం చూసి పాపం వాళ్లకు ఏమీ తోచింది కాదు. చివరికి వారి ఇంటి పురోహితుడిని ఆశ్రయించి, అయ్యా శాస్త్రులు గారు, మా అబ్బాయిని ఒక ఇంటివానిగా చేయాలి కదా, ఆ పని మా వల్ల కాలేదు. ఇక మాకు మీకంటే వేరే సహాయం చేసేవారు కూడా లేరు. కాబట్టి వాడిని మీ చేతుల్లో ఉంచుతున్నాము. వాడిని పాల ముంచినా నీట ముంచినా మీదే బాధ్యత అన్నారు. సరే, ఒక పేదవానికి పెళ్లి చేసిన పుణ్యమైనా దక్కుతుందనే ఉద్దేశంతో పురోహితుడు దీనికి ఒప్పుకున్నాడు. ఆయనకు ఉపకార బుద్ధి ఉంది, మంచితనము ఉంది, కానీ లౌక్యం బొత్తిగా తెలియదు. ఉత్త అమాయకుడు. అలాంటి వాడి వల్ల పెళ్లి సంబంధాలు కుదురుతాయా? ఆనాటి నుంచి మన పురోహితుడు సంబంధాల కోసం తిరుగుతూనే ఉన్నాడు. ఏ ఊరు పోయినా ఎవరు కనపడినా అబ్బాయి సంబంధాన్ని గురించి విచారిస్తూనే ఉన్నాడు. ఆఖరికి ఒకరి పిల్లనివ్వడానికి ఒప్పుకున్నారు. అయితే పిల్లవాణ్ణి చూచుకోవాలనుకున్నారు. ఓ బేషుగ్గా వచ్చి చూసుకోండి అని పురోహితుడు చెప్పాడు. పెళ్లి కూతురు తండ్రి వాళ్ళు రేపు వస్తారనగా పెళ్లి కొడుకు తల్లికి ఏమీ తోచలేదు. పెళ్లి కొడుక్కి ఒక నాగా లేదు, తనకు కూడా కట్టుకోవడానికి మంచి చీర లేదు. అప్పుడు ఆమె బాగా తెలిసిన వాళ్ళ దగ్గరకు వెళ్లి కావలసిన బట్టలు, అబ్బాయికి ఒక కమలాల జత, ఎరువు అడిగింది. పెళ్లివారు చూపులకు వస్తున్నారంటే ఎవరు మాత్రం లేదనగలరు. ఇచ్చారు. సరే, తెచ్చిన వాటిలోది తీసి తనొక చీర కట్టుకుంది. ఆ అబ్బాయికి దుస్తులు ముస్తాబు చేసి చెవులకు కమలాల జత పెట్టింది. అనుకున్నట్టుగా మరునాడు పెళ్లి కూతురు తరపున వారు వచ్చారు. మామూలు మర్యాదలైన తర్వాత, ఇతనేనా పెళ్లి కొడుకు అని అడిగారు. అవునండి, పెళ్లి కొడుకు ఈ అబ్బాయినే, కానీ చెవులుకున్న కమలాల జత మాత్రం ఇతనిది కాదు అని పురోహితుడు నిజం చెప్పాడు. ఈ మాట వినగానే పిల్లవాడు పెట్టుకున్నవి ఎరువు కమలాలని పెళ్లి కూతురు తండ్రి గ్రహించి, సరే మా ఇంటి వాళ్ళని కనుక్కుని త్వరలోనే ఏ సంగతి కబురు చేస్తా అని చెప్పి వెళ్లిపోయారు. పెళ్లి వారి నుంచి ఎన్నాళ్లకు మళ్లీ కబురు రాకపోయేసరికి, ఇదంతా నీ తెలివి తక్కువ, కమలాల జత గురించి నీవు నిజం చెప్పడం వల్లనే సంబంధం తేలిపోయింది అని నలుగురు పురోహితుడిని నిందించారు. తన తప్పు తెలుసుకుని పురోహితుడు కూడా విచారించాడు. కష్టపడి తిరిగి కొద్ది రోజులకల్లా పురోహితుడు మరొక ఊరు నుంచి ఇంకొక సంబంధం తీసుకొచ్చాడు. పూర్వం నిజం చెప్తే తంటా వచ్చింది కనుక ఈసారి అబద్ధం చెప్తే పెళ్లి కుదురుతుందని ఆయన నిశ్చయించుకుని మునుపట్లాగనే పెళ్లివారు ప్రశ్నించేసరికి, పెళ్లి కొడుకు ఇతనేనండి, చెవులుకున్న కమలాల జత కూడా ఇతనిదేనండి అని ఆయన చెప్పాడు. ఈ మాట వినగానే పెళ్లివారికి అసలు రహస్యం తెలిసిపోయింది. సరే, ఏ సంగతి త్వరలోనే చెప్తాంలేండి అంటూ వారు వెళ్లిపోయారు. వారి వద్ద నుంచి కూడా ఎప్పటికీ కబురు రాకపోగా నలుగురు కలిసి మళ్లీ పురోహితుణ్ణి చివాట్లు వేశారు. వారు చెప్పే వరకు తన మాట తీరు వల్లనే సంబంధం తిరిగిపోయిందని ఆయనకు తెలియనే తెలియదు. ఇదేమీ బాగాలేదు, కొంచెం లౌక్యం ఉపయోగిస్తే గాని కార్యం సానుకూలం అయ్యేటట్టు కనపడదు. ఈసారి నిజము అబద్ధము కాకుండా మర్మం పెట్టి మాట్లాడతాను, సంబంధం రైట్ అయి తీరుతుంది అని ఆయన నిశ్చయించుకుని ఈసారి సంబంధం దాటిపోకుండా కట్టుదిట్టంగా మాట్లాడతానని వారికి మాట ఇచ్చాడు. వాళ్ళు చాలా సంతోషించారు. శ్రమపడి ఆయన మళ్లీ కొద్ది రోజులకు ఇంకొక సంబంధం తీసుకొచ్చాడు. ఏ పెళ్లి వారు వచ్చినా ఇతనేనా పెళ్లి కొడుకు అని ముందుగా అడుగుతూనే ఉన్నారు. ఈ ప్రశ్నకు పురోహితుడు, ఈసారి వరుడు ఇతనేనండి, కానీ ఇతని చెవులుకున్న కమలాల జత గురించి మాత్రం మీరు అడగనకూడదు, నేను చెప్పనకూడదు అని బదులు చెప్పి, ఈసారి చాలా తెలివిగా మాట్లాడాను, సంబంధం కుదిరినట్టే అని ఆయన మనసులో పొంగిపోతున్నాడు. ఈ జవాబు విన్న పెళ్లివారు ఇదంతా మోసంగా ఉన్నదని గ్రహించి ఇంటి దగ్గర కనుక్కుని కబురు చేస్తామని చెప్పి చల్లగా జారుకున్నారు. మన పురోహితుడి తెలివితేటలు ఇలా పరిణమించినందుకు ఊరి పెద్దలు, పేద దంపతులు కూడా చాలా విచారించి, చాలండి శాస్త్రులు గారు, మీరు సంబంధాలు తేను వద్దు, ఏమీ వద్దు అని ఒక్క నమస్కారం చేసి ఊరుకున్నారు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.